శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. ధనుసు రాశి వారికి అక్టోబర్ 27 అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే ధనుసు రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా శ్రీ శివశక్తి దుర్గాదేవి జ్యోతిషాలయం అండి. మీకు ఎటువంటి సమస్యలున్నా అంటే కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సంతాన సమస్యలు, రాజకీయ సమస్యలు, కోర్టు సమస్యలు, విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, మీరెన్నో సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒక్కసారి మన గురుగారిని సంప్రదించండి. మన గురుగారి పేరు వచ్చి గోపీరాజు గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురుగారు అండి. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చెట్టులో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ప్రయత్నించండి. ఒక్కసారి మన గురువుగారు మీరు సంప్రదించాక మీకే తెలుస్తుంది. మా జీవితంలో కూడా ఈ గురువుగారి ద్వారా చాలా లబ్ధి పొందున్నామండి. మీరు కూడా ఒకసారి ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుకండి, ఈ రాశి వారికి మీరు ఎన్నాళ్ళ నుంచో ఫలితం కోసం ఎదురు చూసేదానికి రేపటి రోజున సమయం వచ్చిందని చెప్పుకోవాలండి. అని మీకు రేపటి రోజున నక్షత్రాల యొక్క అనుకూలం అనేది ఏర్పడబోతుంది. ఎప్పటి నుంచో ఆలస్యమవుతున్నటువంటి పనులు ఒక్కోటిగా ఫలితాలు అయితే ఇవ్వటము ప్రారంభిస్తాయి. ఇక రేపటి రోజున మీ జీవితంలో గొప్ప మలుపు తీసుకురాబోతుందండి. మీ ప్రతిభను గుర్తించేవారు మీ ముందుకు రాబోతున్నారు. మీరు ఊహించని స్థాయిలో ప్రశంసలు, అవకాశాలు దక్కబోతున్నాయి. కానీ గుర్తుంచుకోండి, రేపటి రోజున ఒక శక్తివంతమైన కాలంతో శుభశక్తులు పక్కన ప్రతికూల శక్తులు కూడా మెలకువతో ఉంటాయన్నమాట. అందుకే జాగ్రత్తగా ఉండాలి. విశ్వాసంతో మీరు రేపటి రోజున దైవ నామస్మరణ చేయాలి. మీరు దైవాన్ని కానీ పోల్చినట్లయితే మీ కండకాలు కూడా అనుకూలంగా అయితే ఉంటుంది. రేపటి రోజున అసలు మీరు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ పూజలు చేయాలి, ఎలాంటి దైవ రక్షణలు పాటిస్తే అదృష్టం మీ వైపు వస్తుందో ఇవి సాధారణ సూచనలు అయితే కావండి. ఇవి ప్రఖ్యాత జ్యోతిష ఆధ్యాత్మిక గురువులు సూచించిన దివ్య మార్గాలు. వాటిని నమ్మకంతో పాటిస్తే రేపటి రోజున మీ జీవితంలో మార్పుకి కారణమవుతాయి. ఇక ఈ రాశి వారికి ఇది కర్మ ఫలితాల కాలం అండి. మీ కృషి, మీ విశ్వాసము, మీ భక్తి ఈసారి మీ అదృష్టాన్ని వైపు తిప్పబోతున్నాయి. చిన్నప్పటి నుంచే మీరు ఎన్నో అవమానాలు, అపనమ్మకాలు ఎదుర్కొన్నారు. మనసులో మంచి ఉన్నా చాలామంది మీలోని ఆ గొప్ప లక్షణాలు గుర్తించలేదు. కుటుంబం, సమాజం మీరు ఎంత విలువైన వారో చూడకపోవటం వల్ల మీరు నిశ్శబ్దంగా బాధలను వేసుకుంటూ ముందుకు సాగారు. కానీ ఈ నిర్లక్ష్యము, ఈ నిరాకరణ మీలోని అద్భుతమైన శక్తిని మేలుకొల్పుతుంది. మీరు దయతో, నిస్వార్థంతో, బాధ్యతతో ఇతరులకు సహాయం చేసే వ్యక్తి. మీ హృదయం స్వచ్ఛమైంది, మీ ఆలోచనలు ఉన్నతమైనవి. మీలోని మేధస్సు, సృజనాత్మకత, ఆలోచన, పటిమ ఇవన్నీ ప్రపంచాన్ని మార్చగల శక్తి కలిగినవండి. మీరు ఒక్కసారి దిశను పట్టుకుంటే ఎవరు మిమ్మల్ని ఆపలేరు. కానీ ఈ రాశి వారికి ఒక చిన్న బలహీనత ఉందండి. అదే మీ ఆశయాల కలను ఊహల్లో మునిగిపోవడము. కొన్నిసార్లు వాస్తవాన్ని మర్చిపోయి భవిష్యత్తుపై ఎక్కువ దృష్టి పెడతారు. దాంతో కొన్ని ముఖ్యమైన పనులు ఆలస్యమవుతూ ఉన్నాయి. మరియు అదృష్టం మీ వైపు రావడంతో కొంత సమయం పడుతుంది. మీ విజయానికి అడ్డం మీరు మాత్రమే అండి. మీ ప్రతిభను, శక్తిని సరిగ్గా ఉపయోగిస్తే మీరు వెనకాడిన అన్ని అవకాశాలు తిరిగి మీ వైపుకి అయితే పరిగెత్తుకుంటూ వస్తాయి. ఇక ఆలస్యం చేయకండి. రేపటి రోజు మీలోని శక్తిని మేలుకొల్పే సమయం అండి. మీ విశ్వాసము, మీ కృషి, మీ ధైర్యం ఇవే మీ అదృష్టాన్ని తిరగరాయబోతున్నాయి. మీ జీవితంలో అత్యంత దగ్గరగా ఉన్న వ్యక్తి, అవునండి, అదే మీ కుటుంబ సభ్యులు ఒకరు లేదా మీరు కూడా కావచ్చు, ఇప్పుడే మీ ఎదుగుదలను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారేమో, జాగ్రత్త. ఈ వ్యక్తులు మీ ఆస్తి, గౌరవం, స్థానం పట్ల అసూయతో నిండిపోయి మీ మానసిక ప్రశాంతం దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారు. వారు మీ బలహీనతలను బాగా తెలుసుకొని అవి మీపై ఆయుధాలు వాడే అవకాశం కూడా ఉంది. రేపటి రోజున మీరు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఎవరి మాటలు వినాలో, ఎవరి సలహా తీసుకోవాలో జాగ్రత్తగా నిర్ణయించండి. మీ చుట్టూ ఉన్న వారి ప్రవర్తనల మాటలు వినుకొని దాగి ఉన్న అసలు ఉద్దేశాన్ని గమనించండి. ఇది భయపడాల్సిన అవసరం అయితే కాదండి. ఇది జాగ్రత్తగా ఉండాల్సిన సమయము. మీ తెలివితేటలు, సహనము మరియు అంతర్యామి శక్తి మీకు రక్షణగా నిలుస్తాయి. ఈ రాశివారు ఇప్పుడు మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీ భవిష్యత్తు నిర్ణయించబోతుంది. శివనామ స్మరణతో, వివేకంతో ముందుకు సాగండి. మీ అదృష్టం మీ వైపే తిరుగుతుంది. నిజంగా ఆమె మీ జీవితంలో చాలా ప్రత్యేకమైన వ్యక్తి అండి. మీకు చాలా సన్నిహితురాలు అయినా మీ కుటుంబ సభ్యులు కూడా కాదు. ఆమె మీకోసం నిశ్శబ్దంగా శ్రమిస్తుంది. మీ కళను నెరవేర్చాలని చెప్పి మీ జీవితంలో శుభరావాన్ని అంతరంగా కోరుకుంటుంది. కానీ ఆ స్త్రీ చుట్టూ కొన్ని అద్భుతమైన శక్తులు, దుష్ట శక్తులు తిరుగుతున్నాయి. ఆమె చేసిన ప్రతి ప్రయత్నం ఫలించలేకపోవడానికి కారణం అయితే అదేనండి. కానీ ఇప్పుడు ఆ అడ్డంకులు ఒక్కటిగా తొలగిపోతున్నాయి. దివ్య శక్తులు మేల్కొంటున్నాయి. ఆమె ప్రయత్నాలు విజయాలుగా మారబోతున్నాయి. ఆ శ్రమలు మీ జీవితంలో అద్భుతమైన మార్పులకు, ఆర్థిక స్థిరత్వానికి, గౌరవానికి, విజయానికి దారితీస్తాయి.
మీరు ఆశించిన అదృష్టము ఇప్పటి వరకు ఆలస్యమైనా ఇప్పుడు వేగంగా మీ వైపుకు పరిగెత్తుకుంటూ వస్తుంది. మీ యొక్క చుట్టూ తిరుగుతున్న ప్రతి చిన్న మార్పు, ప్రతి అనుకోని సంఘటన ఇది మీ ఆ స్త్రీ చేసిన సత్ఫలితాలండి, ఫలితమండి. ఈ కాలంలో ఈ రాశివారు శివుణ్ణి స్మరించి మీ జీవితంలో ప్రవేశిస్తున్న ఈ దివ్య సహాయంకి కృతజ్ఞత చూపండి. ఎందుకంటే ఈ శక్తి మీకు విజయం, గౌరవం మరియు కొత్త జీవితానికి ద్వారం తెరుస్తుంది. కాలం మారినా, జీవనశైలి మారినా మన కులదేవత పూజను మాత్రం ఎప్పుడూ కూడా మరవకూడదండి. అనేక మంది ఆధునిక జీవనంలో ఈ పూజను మర్చిపోయారు. అదే కారణంగా ఆర్థిక సమస్యలు, ఆరోగ్య ఇబ్బందులు, కుటుంబ కలహాలు పెరుగుతున్నాయి. మీ వంశానికి రక్షకుడైన ఆ కులదేవుడిని మీ జీవితం మీద ఉన్న దుష్ఫలితాన్ని తొలగించగల శక్తివంతుడు. మీరు కేవలము ఆయన గుర్తు చేసుకొని పూజ ప్రారంభిస్తే చాలండి. మీ ఇంట్లో శాంతి, ఆనందం, సంపద, ఆరోగ్యం స్వయంగా ప్రవహిస్తాయి. చాలా కాలంగా మీరు ఈ సాంప్రదాయాన్ని మర్చిపోయి ఉంటే ఇప్పుడు ఈ క్షణం నుంచి అయినా సరే మీ కులదేవత పూజను తిరిగి ప్రారంభించండి. ఎందుకంటే అదే మీ కుటుంబానికి దివ్య కవచం, మీ భవిష్యత్తుకు శుభదాయక దారి. మీ కులదేవత ఆశీర్వాదం పొందిన ఈ రాశి వారిని ఏ దుష్టశక్తి కూడా, ఏ ప్రతికూలత కూడా అడ్డుకోలేవండి. మన వంశానికి రక్షకుడైన కులదేవతను నిర్లక్ష్యం చేయడం వల్ల చిన్న తప్పు కాదండి, అది మన జీవితాన్ని అస్తవ్యస్తం చేసే కారణం అవుతుంది. ఇక ఈ నిర్లక్ష్యం వల్ల ఆర్థిక అసమర్థత, పనుల్లో ఆలస్యము, కుటుంబ గొడవలు, ఆరోగ్య సమస్యలు వరుసగా ఎదురవుతూ ఉంటాయి. ముఖ్యంగా రేపటి రోజున ఒక విషయం తప్పక జాగ్రత్తగా ఉండాలి. మీ విలువైన వస్తువులను ఇతరులకు అప్పుగా ఇవ్వకండి. అలా చేయటం వల్ల మీలోని మంచి శక్తి, ఆధ్యాత్మిక బలం తగ్గి అదృష్టం దూరం అవుతుంది. మీ వద్ద ఉన్న వస్తువులు, ఆస్తులు, సంపదలను రేపటి రోజున సురక్షితంగా ఉంచడం అత్యంత ముఖ్యము. ఇలా చేయడం ద్వారా మీరు మీ కుటుంబ సఖ్యతను కాపాడుకుంటారు. అలాగే కులదేవత ఆశీర్వాదంతో మీ జీవితంలో తిరిగి శుభకాలం ప్రారంభం అవుతుంది. ఈ రాశివారు రేపటి రోజున మీ జీవితాన్ని మార్చే శుభకాలం. మీ పవిత్ర సమయంలో మీరు గురుదేవుని అనుగ్రహాన్ని పొందడము అత్యంత ముఖ్యమైనదండి. ప్రతిరోజు గురు స్తోత్రాలు లేదా దత్తాత్రేయ స్తోత్రాలను 11 సార్లు పఠించండి. ఈ జపం మీ జీవితంలో శుభప్రదమైన మార్పులను, ఉన్నతమైన అవకాశాలను ఖచ్చితంగా తెస్తుందండి. శివుని అభిషేకం, శివాష్టకము పఠించండి. ఇది మీ జీవితంలో ఉన్న గ్రహ దోషాలు తొలగించి ఆత్మశాంతిని కలిగిస్తుంది. శుక్రుడి అనుగ్రహం కోసం ప్రతిరోజు మహాలక్ష్మి అష్టకం పఠించండి. ఇది మీకు ఆర్థిక స్థిరత్వము, సౌఖ్యము, కొత్త విజయాలు తీసుకువస్తుంది. ఇక శనిదేవుణ్ణి స్తోత్రాలు పఠించడం ద్వారా నష్టాలు తగ్గి శ్రమకు ఫలితం లభిస్తుంది. అలాగే సూర్యునికి నీరు సమర్పించి ఆదిత్య హృదయం పఠిస్తే మీ ఆరోగ్యం బలపడుతుంది, ఉద్యోగంలో అభివృద్ధి జరుగుతుంది. రేపటి రోజున ఒక చిన్న కానీ శక్తివంతమైన దానం చేయండి. పసుపు, ఉప్పు, పుష్పాలు, రంగులు ఏవైనా సరే నల్లని వస్తువులు పేదలకు, ఏదైనా వృద్ధులకు ఇవ్వండి. ఇది మీ పుణ్యాన్ని అనేక రకాల రెట్లు పెంచుతుందండి. మీ ఇల్లు, ఆఫీసు ఎప్పుడు శుభ్రంగా ఉంచండి. ముఖ్యంగా రేపటి రోజున మాంసాహారం, మద్యం సేవించడము పూర్తిగా మానేయండి. ఇలా చేస్తే మీలోని దైవబలం 10 రెట్లు పెరుగుతుందండి. మీ మార్గం శుభప్రదంగా, విజయవంతంగా మారుతుంది. రేపటి రోజున మీ అదృష్టాన్ని పెంచే రంగులు వచ్చేసి పసుపు, ఆకుపచ్చ, నారింజ, ముఖ్యమైన తెలుపు వచ్చేసి తెలుపు రంగు అండి. ప్రారంభించేటప్పుడు ఈ రంగులు ధరించడం వలన మీకు అత్యంత లాభదాయకంగా ఉంటుంది. కానీ మీరు రేపటి రోజు ముదురు నీలం మాత్రం అస్సలు ధరించకండి. మీకు చాలా వరకు కూడా రేపటి రోజు శుభప్రదమైన కాలంగా చెప్పుకోండి. ఇక అదృష్ట సంఖ్యలు వచ్చేసి మీకోసము అదృష్ట సంఖ్యలు 3 మరియు 5 సంఖ్యల జ్ఞానాన్ని, లక్ష్య సాధనలో సహాయాన్ని అందిస్తాయి. కానీ 2 మరియు 6 వంటి సంఖ్యలు కొన్ని సందర్భాల్లో ప్రతికూల ఫలితాన్ని ఇవ్వచ్చు, జాగ్రత్తగా వహించండి. అదృష్ట సమయాలు ఉదయం 9 నుంచి 11 గంటల మధ్య గురుహోర. ఈ సమయంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడము చాలా మంచిదండి. కానీ సాయంత్రం 4 నుండి 6 గంటల మధ్యలో మీరు నిర్ణయాలు తీసుకోవడము మోస ఫలితాలకే దారితీస్తుంది. మరి రేపటి రోజున మీరు చాలా వరకు కూడా గురు స్తోత్రాన్ని పఠించడము, శివనామస్మరణ చేయడము చెప్పదగిన సూచన. మీకు వచ్చే అడ్డంకులన్నీ తొలగిపోతాయండి. మరి తెలిసినాక అండి ఈ రాశి వారి జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.